సో నెక్స్ట్ మనము ఈ అబార్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే విమెన్ ఇప్పుడు అమ్మాయి అయినా ఆల్మోస్ట్ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ప్రెగ్నెంట్ అవ్వాలి, అబార్షన్ అవ్వాలి, ఇట్స్ అ కంప్లీట్ చాయిస్ ఆఫ్ ఎ విమెన్. సో చాలామంది అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ యూఎస్లో కూడా మనకు అబార్షన్ అనేది చేసుకోకూడదు, వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళి అబార్ట్ అవుతున్నారు అని విన్నాను. హౌ ప్యాథెటిక్ ఇట్ ఈస్? అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి, అబార్ట్ చేయించుకోవాలి, ఇట్స్ అ కంప్లీట్ విమెన్స్ డెసిషన్ అని మీరు నమ్ముతారు? Yes, of course. See, first and foremost right on pregnancy is for the women carrying it అండి. Just because a lady కడుపులో ప్రెగ్నెన్సీ పిండం పెరుగుతుంది కాబట్టి she is the first person who can decide whether she wants to continue or not. It is a natural choice that she can make and she should make. నేను ఒకసారి నేను జనరల్గా మాట్లాడుతున్నప్పుడు అబ్రాడ్లో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, డాక్టర్ కొలీగ్స్, నా క్లాస్మేట్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఎప్పుడు చెప్తుంటా. ఐఎమ్ రియలీ లక్కీ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఎన్ ఇండియన్ గైనకాలజిస్ట్. ఎందుకంటే ఈరోజు ఐ కాంట్ ఇమాజిన్ ప్రాక్టీసింగ్ ఇన్ యూఎస్ బికాస్ యూఎస్లో 14 స్టేట్స్లో దెర్ ఇస్ నో లా which allows abortion. They don't allow abortion in 14 states of United States of America, which is the most developed nation in the world. And only 30 odd states in US allow abortions. Recently నేను చదివాను 1 lakh women travel in the US per year just out of their state abortion కోసం. వాళ్ళ స్టేట్లో అబార్షన్ ఒప్పుకోరు కాబట్టి they go out and get it aborted and come back. Just imagine చేయండి, she's already stressful, she wants to have an abortion, పక్క స్టేట్కి వెళ్ళటము, traveling, doing it, and suppose there are complications of abortion, she can't keep traveling up and down, right? Definitely. It is really very pathetic. And India state వస్తే here we have an excellent law called the MTP Act 1971. దీన్ని 2021లో మోడిఫై చేశారు. ఇదివరకు 21 ముందు it was only till 20 weeks. After 21, Indian women have a right to get aborted till 24 completed weeks of gestation. Okay. So law allows us to abort AA conditions law. It could be a failure of contraception. It could be sexual assault or pregnancy resulting from rape. Or it could be a baby who is anomalous. అంటే అసలు పుట్టి బతకటానికి కుదరని బేబీ నీ తల్లి కనుక మోస్తుంటే అండ్ డిటెక్ట్ చేశారు టీఫా స్కాన్లో లేటర్ ఆన్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఆర్ దే వర్ వెయిటింగ్ ఫర్ సమ్ ఫైండింగ్స్ టు బీ సీన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆర్ అ కండిషన్ వేర్ ద విమెన్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్ హెల్త్ ఇష్యూ విచ్ ప్రిక్లూడ్స్ అ ప్రెగ్నెన్సీ, అంటే షీఈస్ ఆన్ సమ్ అదర్ మెడికేషన్, షీ క్యాన్ నాట్ క్యారీ ద ప్రెగ్నెన్సీ. అలాంటి సిచ్యువేషన్స్లో షీ హెస్ ఎవ్రీ రైట్ టు ప్రొసీడ్ అండ్ హ్యావ్ అన్ అబార్షన్. ఒక విమెన్ ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవచ్చు మెడికల్లీ? See, there is no scientific study which says these many abortions ఒకటే అని లేదు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ ఇక్కడ ఏంటంటే, ఆల్ సెడ్ అండ్ డన్ అబార్షన్ ఇస్ మెడికల్ ప్రొసీజర్. లైక్ ఆల్ ప్రొసీజర్స్, సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ, ఎంత సేఫ్గా అబార్షన్ చేస్తున్నప్పటికీ కూడా దెర్ ఈస్ అన్ ఇన్హెరెంట్ రిస్క్ ఇన్ అ ప్రొసీజర్, ఇన్ అ ప్రాసెస్. సపోజ్ మనం అబార్షన్ ఫస్ట్ 2 to 3 months లోపు అబార్షన్ చేసినప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తాం. ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు దెర్ ఇస్ అ స్టడీ డన్ బై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వేర్ మెడికల్ టర్మినేషన్ ట్యాబ్లెట్ తీసుకున్నాక 90% విమెన్ దే బ్లీడ్ హెవీలీ ఇన్ ద ఫస్ట్ 4 hours. ఆడలో కొద్ది మంది అన్న హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. వెన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్లడ్ లాస్, దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాల్సి రావచ్చు, హెవీగా బ్లీడింగ్ అవుతుంది. తర్వాత కొన్నిసార్లు ప్రోడక్ట్స్ రీటైన్ అయిపోతాయి లోపల, అంటే 90% ఆఫ్ దెమ్ అబార్ట్ చేస్తారు, 10%కి కొన్ని ముక్కలు మిగిలిపోతాయి లోపల. సో అది పోవటానికి మళ్ళీ మెడిసిన్ అన్న వాడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మత్తు ఇచ్చి క్లీన్ చేయాల్సి వస్తుంది, డిఎన్సీ అంటారు. మత్తు ఇచ్చినప్పుడు మత్తు రిస్క్ ఉంటుంది, డిఎన్సీ చేసినప్పుడు డిఎన్సీ ప్రొసీజర్ చేసేటప్పుడు ప్రొసీజరల్ రిస్క్ ఉండొచ్చు. కొన్నిసార్లు యూట్రస్ పర్ఫరేషన్ కావచ్చు, కొన్నిసార్లు ప్రోడక్ట్స్ ఎంత చేసినా మిగిలిపోవచ్చు, కొన్నిసార్లు ప్రోడక్ట్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల ఆ లేడీకి ఇంకేదైనా సమస్యలు రావచ్చు. సో ఇట్ ఈస్ ఏ స్నోబాలింగ్ ఎఫెక్ట్. సో మెడిసిన్ సైన్స్ అడ్వాన్స్ అవ్వటం వల్ల రిస్క్ శాతం తగ్గింది చాలా, బట్ ఇట్ ఈస్ నాట్ జీరో.
బట్ ఇంకా చాలామంది ఓవర్ ద కౌంటర్ ఒక టాబ్లెట్ వేసుకొని అబార్షన్ టాబ్లెట్ తీసుకొని దే విల్ అంటే బ్లీడింగ్ అయిపోయింది వీఆర్ సేఫ్ ఇంకా ప్రెగ్నెంట్ అవ్వరు అనుకుంటారు కదా. హౌ డేంజరస్ ఇట్ ఈస్ ఫర్ ద విమెన్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే 2 things మర్చిపోద్దు. మీరు మిస్ పీరియడ్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు గో టు అ గైనకాలజిస్ట్ టు కన్ఫర్మ్ ద ప్రెగ్నెన్సీ, కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ది యూట్రస్, కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ విదిన్ ద పీరియడ్ వేర్ ఇట్ ఈస్ సేఫ్ టు గివ్ మెడికేషన్. అప్ టు 9 weeks యూ కెన్ గివ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ ఇవ్వచ్చు. టాబ్లెట్స్తో ఇంట్లో అబార్ట్ అవుతుంది. 90% అబార్ట్ అవుతారు, 10% రిటైన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఫస్ట్ 4 hours బీ అరౌండ్ ఏ హాస్పిటల్, అంటే ఒక అరగంటలో హాస్పిటల్కి వచ్చే దూరంలో ఉండండి మీరు. ఐ హ్యావ్ హ్యాడ్ అ పేషెంట్ హూ వాజ్ రూరల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ బ్లీడింగ్ అయ్యి ఆమె అక్కడ దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయ్యి బ్లడ్ ఎక్కువ పోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ చూశాను. ఐ హ్యావ్ ఆల్సో సీన్ అ నర్స్, బికాస్ షీ వాజ్ అ నర్స్, షీ జస్ట్ టుక్ టాబ్లెట్స్. Our pregnancy was unfortunately an ectopic pregnancy, and she really had such a bleeding that it happened in a government hospital in Mumbai that they were not able to save her. So these conditions happen. Kabatti please ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా స్కాన్ చేయించుకుని ఇంట్రాయూటరైన్ చూసుకోండి, ప్రెగ్నెన్సీ వీక్స్ సూటబులా కాదా మీ గైనకాలజిస్ట్ చెక్ చేసుకుని టాబ్లెట్లు తీసుకోండి. టాబ్లెట్లు వాడిన తర్వాత 2 things, బ్లీడింగ్ అస్సలు అవ్వకపోయినా 3-4 daysలో హాస్పిటల్కి వెళ్ళండి, హెవీగా బ్లీడింగ్ అయినా హాస్పిటల్కి వెళ్ళండి. ఒకవేళ అంతా ఓకే బ్లీడింగ్ అవుతుంది, ఒక 1 week నార్మల్ పీరియడ్ కంటే కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఆ బ్లీడింగ్ అయిన తర్వాత 2 weeks తర్వాత టాబ్లెట్ మొదలుపెట్టిన 2 weeks తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ అయిందా లేదా ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం అవసరం. వెరీ ఇంపార్టెంట్.